ఈరోజు ధ్యానాంశం ఏంటంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 దాకా 25 నుంచి 34 దాకా మనం చదువుకుందాం. చదవండి. 25 వచ్చిన చదవండి. మార్కు సువార్త 5:25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి ఎన్నో తెప్పలు పడింది. ఎవరు తెప్పలు పడింది? ఎవరు చెప్పండి? ఎవరు? రక్తస్రావం గల స్త్రీ. రక్తస్రావం అంటే రక్తం పోతూనే ఉంటుంది. ఈ రక్తస్రావం గల స్త్రీ గురించి ధ్యానం చేసినప్పుడు బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి మొత్తం చెప్పండి? కొత్త నిబంధనలో ఎన్ని? 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తల్లో మొదటిగా రాసిన సువార్త చెప్పండి. మొదటిగా రాసిన సువార్త మత్తయి సువార్త కాదు. 4 సువార్తల్లో మొదటిగా రాసిన సువార్త ఏంటంటే మార్కు సువార్త. అంతే. కొత్త నిబంధనలో మొట్టమొదటి మత్తయి సువార్త ఉందిలే కానీ అసలైతే 4 సువార్తల్లో మొదటగా రాయబడ్డది మార్కు సువార్త. ఈ మార్కు బర్నబాస్ యొక్క సోదరి మరియ యొక్క కొడుకు జాన్ మార్క్. ఈ మార్కుకి యోహాను అని కూడా ఒక పేరు ఉంటుంది అన్నమాట. ఈ బర్నబాస్ పౌలు పరిచయం చేస్తుంటే ఈ జాన్ మార్క్ అంటే యోహాను మార్కు అనే ఈ మార్కు వాళ్ళని వెంబడించి పరిచయంలో వాళ్ళకి సహాయకారిగా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. మరియ ఇంటికి అంటే యోహాను అనే మారు పేరు గల మార్కు అనే మారు పేరు గల యోహాను. ఈ మరియ ఎవరంటే బర్నబాస్ యొక్క సోదరి. మొదటిగా ఈ 4 సువార్తల్లో మొదటిగా రాసిన సువార్త ఏంటంటే మార్కు. జాన్ మార్క్ అని పేరు అన్నమాట. ఇతని పేరు జాన్ మార్క్. ఇతని తల్లి పేరు ఏం పేరంటే మరియా. ఈ మరియా ఎవరంటే పౌలుతో పరిచర్య చేసిన బర్నబాస్ యొక్క చెల్లెలు, సోదరి. అక్కో మరి చెల్లెలో తెలియదు కానీ అసలైతే బర్నబాస్ యొక్క సోదరి. ఈ మార్కు మొట్టమొదటిగా దేవుని గురించి సువార్త రాయడం జరిగింది అన్నమాట. మనకు తెలుసు, ఇంతకుముందు జేసీ రావు గారని ఎబ్రోన్లో పరిచయం చేస్తూ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. ఆ ఢిల్లీ నుంచి అమెరికా ఒకసారి పరిచయం నిమిత్తం బయలుదేరి వెళ్ళారంట. మరి వీసా కోసం అప్లై చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రశ్న అడిగారంట. దేనికి వెళ్తున్నావు అయ్యా నువ్వు? అమెరికా అని అడిగారు. జేసీరావు గారు అంటే నందిగామ మీటింగ్ లో మనం చూసాం, కొంతమంది వచ్చారు కూడా అక్కడ. నందిగామ చాలా వృద్ధుడు అన్నమాట. ఆయన అమెరికా పోతుంటే పరిచయం నిమిత్తం ఎందుకు పోతున్నావు అని అడిగితే పరిచయం కోసం దేవుని స్వార్థ నిమిత్తం పోతున్నా అని అన్నాడు. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ అధికారులు అడిగారంట, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పు అని అడిగారు. సువార్తలో ఏది మొదటగా రాసిన సువార్త అంటే వెంటనే మార్క్ అని చెప్పినాడు. అయితే నీకు వీసా గ్యారెంటీకి ఇస్తున్నా, నీకు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే చాలా మందికి ఈ సువార్తలో మొట్టమొదటిగా రాయబడిన సువార్త తెలియదు. మొట్టమొదటిగా రాయబడిన సువార్త ఏంటంటే మార్కు సువార్త. ఈ మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మనం రక్తస్రావం గల స్త్రీ గురించి చదువుకున్నాం. ఈ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతుంది. చెప్పండి, ఏ రోగం? రక్తస్రావ రోగం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3 అద్భుతాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి చెప్పాలి, మీరు చెప్పాలి. 3 ఉన్నాయి. ఈ 3లో మొదటిది ఏంటంటే శాన అనే దెయ్యం వెలగొట్టాడు దేవుడు. శాన ఒక వ్యక్తికి అపవిత్రాత్మ బట్టి మొదటి వచ్చిన నుంచి చూస్తే లాస్ట్ 20 దాకా చూస్తే శాన
ఎట్లా ఉన్నాడంటే కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసినా కూడా సంఖ్యలను తెరుచుకుంటూ దెయ్యం పట్టినోడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి చివరికి పందుల గుంపులోకి పంపితే ఆ పందులన్నీ కూడా అక్కడికి వెళ్ళినాయి. చెప్పండి, పొలంలోకి వెళ్ళి అక్కడ రాయబడింది అన్నమాట. చివరికి ఆ శానా అనే దెయ్యం పట్టిన వారికి స్వస్థత. మొదటి అద్భుతం 5వ అధ్యాయం. తర్వాత రెండో అద్భుతం ఏంటంటే రక్తస్రావము గల స్త్రీ. ఈ రక్తస్రావము గల స్త్రీ ఈ రక్తస్రావం కట్టింది అంటే ఈమెకు కూడా స్వస్థత వచ్చింది. రెండో అద్భుతం. తర్వాత మూడో అద్భుతం ఏంటంటే 35వ వచనం చూస్తే సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె చచ్చిపోతే ఈ చచ్చిపోయిన 12 సంవత్సరాల కుమార్తె అంటే సమాజ మందిరపు అధికారి కుమార్తెకు కూడా స్వస్థత. అంటే చావు నుంచి విడుదల, మరణం నుంచి విడుదల. వాస్తవానికి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కంటే ముందే ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి అడిగాడు యేసుక్రీస్తుని, అయ్యా మా ఇంటికి రా, మా అమ్మాయి చావు బతుకుల్లో ఉంది. ఆ 12 సంవత్సరాల అమ్మాయి కంటే ముందే ఈ రక్తస్రావం గల స్త్రీకి దారిలో పోతుంటేనే స్వస్థత దొరికింది. అంటే ఈ ఒక్క అధ్యాయంలోనే 3 అద్భుతాలు. ఈ 3 అద్భుతాలు శానా అనే దెయ్యం పట్టిన వ్యక్తి, రక్తస్రావం కలిగిన స్త్రీ, తర్వాత 12 సంవత్సరాల బాలిక. ఈ మూడిట్లో ఒక విశేషం ఉంది. ఏంటంటే అది చెప్పండి, ఏంటంటే అది పురుషులు. శానా అనే దెయ్యం పట్టిన వ్యక్తి ఒక పురుషుడు. పురుషుడికి స్వస్థత ఉంది. రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే స్త్రీలకి దేవుని దగ్గర స్వస్థత ఉంది. 12 సంవత్సరాల యవనస్తులైన బాలిక అంటే యవనస్తులకి పిల్లలకు కూడా అంటే పురుషులకి, స్త్రీలకి, పిల్లలకి దేవుని దగ్గర స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ 5వ అధ్యాయంలో ఉన్న గొప్పతనం, ఈ స్త్రీ ఏమో పేదరాలు, తనకున్న డబ్బంతా ఖర్చు చేసుకుంది. మరి అక్కడ 12 సంవత్సరాల అమ్మాయిని చూస్తే చెప్పండి, గొప్ప ధనవంతుడు కుమార్తె. అంటే దేవుని దగ్గర పేదవాళ్ళకి స్వస్థత ఉంది, ధనవంతులు కూడా స్వస్థత. వాస్తవానికి ఈ మార్కు సువార్తలో ఈ 5వ అధ్యాయం దాకా 8 అద్భుతాలు ఉంటాయి, 8 ఆశ్చర్య కార్యాలు. 1వ అధ్యాయంలోనేమో పేతురు అత్తకి జ్వరం బాగుపడుతూ ఉంటుంది. అదేవిధంగా కుష్ఠరోగిని స్వస్థత పరుస్తూ ఉంటాడు దేవుడు. మొదటి అధ్యాయంలో ఈ 2 అద్భుతాలు జరుగుతాయి. తర్వాత 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వ్యక్తి, 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగిన వారిని పరుపుతోనే లేచి నడవమని చెప్పాడు. అది 3వ అద్భుతం. తర్వాత 3వ అధ్యాయంలో ఓచ చెయ్యి గలవానికి స్వస్థత. ఓచ చెయ్యి గలవానికి స్వస్థత. తర్వాత 4వ అధ్యాయంలో గాలి తుఫానులు గద్దించాడు దేవుడు. గాలి తుఫానులు గద్దించాడు. 4 అద్భుతాలు. ఈ 4 అధ్యాయాలు 5 అద్భుతాలు. పేతురు అత్త, తర్వాత కుష్ఠరోగి, తర్వాత పక్షవాయువు, తర్వాత ఓచ చెయ్యి కలిగిన వాడు, తర్వాత గాలి తుఫాను. మరి 5వ అధ్యాయంలో 3 అద్భుతాలు చూసుకున్నాం మనం. ఏమిటో చెప్పండి. శానా అనే దెయ్యం పట్టిన వ్యక్తికి, రక్తస్రావం కలిగిన స్త్రీకి, తర్వాత 12 సంవత్సరాలు చనిపోయిన కుమార్తె, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె. అంటే దేవునికి చూస్తే దెయ్యం మీద అధికారం ఉంది. ఒకటోది శానా అనే దెయ్యం పట్టిన వాడిని విడిపించాడు, దెయ్యం మీద అధికారం ఉంది. రెండవది రోగం మీద అధికారం ఉంది, రక్తస్రావం కలిగిన రోగగ్రస్తురాలు. తర్వాత 3వది చావు మీద కూడా అధికారం ఉంది, మరణం మీద కూడా అధికారం. 12 సంవత్సరాల అమ్మాయిని ఈ అధ్యాయంలో చాలా విశేషణాలు ఉన్నాయి. రోగం మీద అధికారం ఉంది, దెయ్యం మీద అధికారం ఉంది, ఇంకా చెప్పండి మరణం మీద కూడా. వాస్తవానికి ఇక్కడ ఆలోచిస్తే ఈ స్త్రీ పేరు రాయబడలేదే కానీ చరిత్రకారులు ఈ స్త్రీ పేరు గురించి రాస్తూ ఈ స్త్రీ యొక్క పేరు వెరోనికా అని చెప్తారు. బైబిల్ పండితులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ స్త్రీ పేరు ఏం పేరంటే వెరోనికా. ఈ వెరోనికాకి రక్తస్రావం నుంచి దేవుడు విడిపించాడు. ఎప్పుడైతే స్వస్థత పొందిందో
ఎప్పుడైతే రక్తస్రావం కట్టిందో అప్పటి నుంచి చనిపోయేదాకా దేవుడిని వదిలిపెట్టలేదు ఈ స్త్రీ. చరిత్రకారులు చెబుతా ఉన్నారు, యేసు క్రీస్తుని వదిలిపెట్ల. ఎప్పుడైతే స్వస్థత కార్యం జరిగిందో అప్పటి నుంచి చనిపోయేదాకా. నిజంగా యేసు క్రీస్తు సిలువ మోసేటప్పుడు సిలువను మోసుకుంటూ పోతున్నాడు. గొల్గోతా కలవరి కొండ మీదకి మోసుకుంటూ తీసుకెళ్ళేటప్పుడు, ఆ ఎత్తు ఎక్కేటప్పుడు ఆ సిలువ మీద నుంచి మోసుకుంటూ 7-8 సార్లు కింద పడిపోతా ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఈ స్త్రీ వచ్చి తన దగ్గర ఉన్న తువాలుతో యేసుక్రీస్తు ముఖాన్ని తుడిచింది అని బైబిల్ పండితులు చరిత్ర ప్రకారం రాయబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు కింద పడినప్పుడు యేసుక్రీస్తు ముఖమున్న గాయాలతో సిలువను మోసుకుంటూ, వెనకేమో ఆ కొరడా దెబ్బలు కొట్టుకుంటూ సిలువను మోపిస్తూ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ గొల్గోతా ప్రాంతంలో 7-8 సార్లు కింద పడ్డాడు. మళ్ళీ సిలువను ఎత్తుకొని మళ్ళీ పోతున్నాడు. ఒకసారి మాత్రం కింద పడ్డప్పుడు అంట ఈ స్త్రీ తన దగ్గర ఉన్న తువాలతో యేసుక్రీస్తు ముఖాన్ని అద్దిందంట. ఆ తువాలతో అద్దితే ఆ తువాల మీద యేసుక్రీస్తు యొక్క ముఖం చిత్రం పడదు, ఆకారం రక్తవర్ణపు ఆకారముతో. ఒక భక్తుడు ఇశ్రాయేలు దేశం పోయినప్పుడు, యెరూషలేము పట్టణానికి పోయినప్పుడు దీని గురించి పరిశోధన చేసి అడిగాడు. మరి ఆ ప్రదేశాన్ని కూడా చూచి చెప్తున్నాడంట. ఏం చెప్పాడంటే, ఆ తువాలు ఇప్పటికీ ఉందా అంటే ఇప్పటికీ కూడా ఉందని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది ఏంటది? ఎక్కడుందంటే రోమ్ నగరంలో వాటికల్ సిటీలో ఒక మ్యూజియంలో ఆ తువాలను ఇప్పుడు కూడా భద్రం చేశారని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మనం తెలుసుకున్నాం. నిజంగా ఈ వెరోనికా అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ తువాలతో యేసు యొక్క ఆ రక్తసిక్తమైన ముఖాన్ని తుడిచి ఇప్పటికీ కూడా ఆ తువాలు భద్రం చేయబడిందని చరిత్ర ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ వెరోనికా అనే స్త్రీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ స్త్రీ దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడింది. యేసు క్రీస్తుని ప్రకటించింది. తన జీవితంలో స్వస్థత పొందిన స్త్రీగా, దేవుని వెంబడించిన స్త్రీగా. నిజంగా మొట్టమొదట రాయబడిన సువార్త ఏంటంటే మార్కు సువార్త. ఈ మార్కు ఎవరంటే ఈ విషయాలు మళ్ళీ మనకి తెలియజేయబడి ఇప్పుడు ఒకసారి సందర్భం వచ్చింది. ఆ మార్క్ ఎవరంటే జాన్ మార్క్ అనే మారు పేరు కలిగిన ఈ మార్క్ ఎవరంటే మరియ యొక్క కుమారుడు. ఈ మరియ ఎవరంటే బర్నబాస్ యొక్క సోదరి. ఈ బర్నబాస్ ఎవరంటే పౌలుతో పాటు పరిచయం చేసిన ఈ బర్నబాస్. వాస్తవానికి ఈ మార్కు అనే యేసుక్రీస్తు శిష్యుడు కూడా పౌలు బర్నబాస్ తో పాటు పరిచయంలో పాల్గొన్నాడని మనం చరిత్ర చూస్తే అర్థమవుతాం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం దాకా 8 అద్భుతాలు చెప్పుకున్నాం. 5వ అధ్యాయంలో 3 అద్భుతాలు. ఈ 3 అద్భుతాల్లోనే రోగం మీద అధికారం ఉంది, దేవునికి దయ్యం మీద అధికారం ఉంది, తర్వాత చావు మీద కూడా అధికారం ఉంది. నిజంగా పేదవాళ్ళకి స్వస్థత ఇస్తాడు చెప్పండి, గొప్పవారికి కూడా స్వస్థత ఇస్తాడు. అంటే యేసు క్రీస్తు దృష్టిలో ధనవంతుడని లేదు, దరిద్రుడని లేదు, గొప్పవాడని లేదు, పేదవాడని లేదు, అందరూ కూడా సమానమే. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎంత ధనవంతుడైనా దేవుని దృష్టిలో నువ్వు ఒక మనిషివే. పేదవాడికి ఎంత విలువ ఉంటుందో నీకు కూడా అంతే విలువ ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన, లేకపోతే నీ దగ్గర ఆస్తి పాస్తులు ఎక్కువ ఉన్నంత మాత్రాన నువ్వేదో గొప్పవాడి కాదు. ఈ లోకంలో గొప్పవాడిగా ఉండొచ్చేమో, కానీ దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు యేసుక్రీస్తుని తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకంలో అందరి కొరకు పంపించాడు. ఆయన రక్తము ద్వారానే నీకు నాకు స్వస్థత. ఇక్కడ ఆలోచిస్తే ఈ స్త్రీ జీవితంలో క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేసుకోండి. దేవుడు చేసిన కార్యాలు 5 విషయాలు కూడా నీకు నాకు అనుభవించుకొని దేవుణ్ణి ఆరాధించుకోండి. మొదటగా మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండను. చాలు, ఒక రోగం, ఒక జబ్బు. చెప్పండి, ఏమనొచ్చు దాన్ని? జబ్బు అనొచ్చు, లేకపోతే రోగం అని రాయబడింది. ఏ రోగం? క్యాన్సర్ కాదు, లేకపోతే టీబీ కాదు,
షుగర్ కాదు, లేకపోతే గుండె జబ్బు కాదు, ఊపిరితిత్తుల సమస్య కాదు, రక్తస్రావం. నిజంగా రక్తస్రావం గురించి అందరికీ తెలియకపోవచ్చు కానీ, పురుషులకు ఎక్కువ తెలియకపోవచ్చు కానీ స్త్రీలకు బాగా తెలుసు. బైబిల్ రాయబడుతుంది, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని 7 రోజులు కడగా ఉంచాలి. అంటే ఎవరి దగ్గరికి రాకూడదు, అపవిత్రమైన స్త్రీగా పాత నిబంధన ప్రకారం. చూద్దామండి, లేవికాండం 15వ అధ్యాయం, లేవికాండం 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. స్త్రీ దేహము నుండి స్రావము రక్తస్రావమైన ఆమె 7 దినములు కడగా ఉండవలను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ 7 రోజులు కడగా ఉండాలి. ఎవరైతే ఆమెను పట్టుకుంటారో వాళ్ళు కూడా అపవిత్రులని చెప్తా ఉన్నారు. మరి ఈ స్త్రీకి 7 రోజులు కాదు, ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 12 సంవత్సరాలు. మరి ఎంత భయంకరమైన బాధను అనుభవించిందో. క్యాన్సర్ వస్తే పర్వాలా, అందరూ వచ్చి పరామర్శిస్తారు, దగ్గరకు వస్తారు. లేకపోతే ఇంకేదైనా జబ్బు ఉంటే పర్వాలా, బయటకు కనబడింది. కానీ ఈ స్త్రీకి ఎటువంటి జబ్బు అంటే చెప్పుకోలేని సమస్య, అందరూ దూరంలో ఉండే సమస్య. నిజంగా బంధువులు, రక్త సంబంధికులు కూడా అందరూ కూడా ఈ స్త్రీని దూరం పెట్టుంటారు. ఇగో నువ్వు అపవిత్రురాలివి, నువ్వు దూరంలో ఉండు. రక్తస్రావం అంటే రక్తము పోతూ ఉంది. రక్తం పోవడం అంటే బైబిల్ ప్రకారం రక్తం పోవడం అంటే ప్రాణం పోవటమే. రక్తం పోవడం అంటే ప్రాణం పోవటమే. లేవికాండం చూద్దారండి ఒక మాట, 17వ అధ్యాయం, లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహములకు ప్రాణము. చాలు, రక్తం అంట చెప్పండి, దేహములకు ప్రాణం. రక్తము దేహానికి ప్రాణం అంటే ప్రాణం పోతుంది. ఈ స్త్రీ ఎటువంటి జబ్బు ఉందంటే ప్రాణం పోయే జబ్బు ఉంది. టీబీ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా రోగాలు వచ్చినా అన్ని ప్రదేశాలకు వెళ్ళొచ్చు, ఫంక్షన్లకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ దూరంగా పెడతారు. అపవిత్రురాలైన ఈ స్త్రీ పైకి చెప్పుకోలేని సమస్య. లోపల ఎంత బాధపడి ఉంటుందో. ఒకనొక స్థితిలో నేను చచ్చిపోతే బాగుండు అని అనుకోని ఉంటుందేమో. అటువంటి రక్తస్రావపు సమస్యతో, రక్తస్రావపు రోగంతో, ఒక జబ్బుతో, అటువంటి స్థితి చెప్పండి ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఆ స్థితిని ఎవరు చూశారంటే యేసుక్రీస్తు చూశారు. ఎందుకు యేసుక్రీస్తు ముందుగానే ఈ దారి నుంచి వచ్చారంటే, సమాజ మందిర అధికారి పిలిచినా కూడా ఆ దారిలో పోతుంటే ఖచ్చితంగా ఈ స్త్రీ యేసుక్రీస్తుకు తెలుసు. ముందు ఈ స్త్రీ స్వస్థత తర్వాతనే ఆ చనిపోయిన బాలికని లేపాలని. ఈ స్త్రీ అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావపు రోగం అనుభవించింది. దుఃఖంతో ఉంది 12 సంవత్సరాలు. తర్వాత చూస్తే ఒక బాలిక 12 సంవత్సరాలు సంతోషంతో గడిపింది. ఆ సమాజ మందిర అధికారి యొక్క కుమార్తె. ఇక్కడ 12 సంవత్సరాలు దుఃఖంతో ఉంటే, ఈ స్త్రీ ఇక్కడ ఈ యవనస్తురాలు 12 సంవత్సరాలు సంతోషంతో గడిపి లాస్ట్ టైంలో చావడానికి సిద్ధంగా ఉంది. ఒక పక్క 12 సంవత్సరాల దుఃఖం, ఇంకొక పక్క 12 సంవత్సరాలు సంతోషంతో గడిపింది. ఈ స్త్రీకి స్వస్థత వచ్చింది. 12 సంవత్సరాల స్త్రీ కూడా చనిపోయింది. ఆ చనిపోయిన బాలికను కూడా యేసుక్రీస్తు లేపాడు. ఆమె స్థితిని చూశాడు దేవుడు. ఆమె స్థితిని ఎందుకు ఎన్నిసార్లు గట్టిగా చెప్తున్నానంటే, ఆ రక్తస్రావపు రోగం, జబ్బు, భయంకరమైన జబ్బు. నువ్వు నేను కూడా అటువంటి భయంకరమైన రోగంలో ఉన్నాం. అటువంటి భయంకరమైన రోగంలో ఉన్నాం. ఏంటి ఆ రోగం అంటే రక్తస్రావం కాదు, లేదా క్యాన్సర్ కాదు, లేదా టీబీ కాదు, షుగర్ కాదు, అంతకంటే భయంకరమైన రోగం ఏంటంటే పాప రోగం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాప రోగంతో బాధపడుతున్నారు.
స్త్రీ అయితే ఆ రక్తస్రావపు జబ్బుని రోగాన్ని వదిలించుకోవాలని స్వస్థత పొందాలని యేసు దగ్గరికి వచ్చింది, స్వస్థత పొందింది. ఆ స్త్రీ యొక్క స్థితిని దేవుడు చూశాడు, ఆ స్త్రీ యొక్క పరిస్థితిని దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి పాప రోగ పరిస్థితిలో ఉంటే, పాప రోగంగా ఉంటే, ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, లోకంలో మానవులందరి కొరకు తన రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా పాప రోగాన్ని తుడిచాడు. మన స్థితి గమనించాడు, మన స్థితి గమనించాడు. అందుకని ఒక పాట ఉంటుంది, ఏడదా పాట చెప్పండి. నా స్థితి గమనించి నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష భాగ్యము, నీదు యాగమే నా మోక్ష భాగ్యము. నిత్య జీవము ప్రభువా, నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ స్థితి, నా స్థితి, ఈ పాప రోగపు స్థితి ఆయన చూచాడు, ఆయన చూచాడు. ఆయన చూచి ఏం చేశాడు చెప్పండి? బాగు చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా పాప రోగంలో ఉన్నావు, పాప రోగంలో ఉన్నావు. ఒకటోది ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ చెప్పండి, జబ్బుతో ఉంది, రోగంతో ఉంది. ఒకటో లక్షణం, ఆ స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే రోగి అయిన స్త్రీ. ఈరోజు నీ యొక్క, నా యొక్క మొదటి లక్షణం ఏంటంటే పాప రోగంతో నిండి ఉన్న నువ్వు నేను, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. రెండో చూద్దామండి. రెండో లక్షణం, ఆ స్త్రీ చరిత్ర చూస్తే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. చెప్పండి, ఏం చేసిందంట? ఖర్చు చేసుకుంది. అనేక తిప్పలు తిప్పలంటే ఏ స్థితిలో చెప్తాం? ఆ తిప్పలు అనే సంగతి చెప్పండి, ఏ స్థితిలో చెప్తాం? ఒకసారి హాస్పిటల్కి పోతే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి పోతే డాక్టర్లు చెప్పారు కదా చూడటానికి వెళ్తే, అయ్యా ఎవరిని లోనికి పోనీ ఇట్లా తిప్పలు పడుతున్నాడు బతకడానికి అన్నాడు. ఎవరు చెప్పారంటే బతకడానికంట ఏం చేస్తాను చెప్పండి? తిప్పలు అంటే ఒక జీవితంలో లాస్ట్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. తిప్పలు పట్టం, బాధ వేరు, లేకపోతే ఇంకా రకరకాల స్థితులు ఉంటాయి. కానీ ఈ తిప్పలు అనేది చివరి స్థితి. ఎన్నో తిప్పలు పడదు. ఏం చేసింది? ఎన్నో తిప్పలు పడి తనకున్నదంతా కూడా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేని స్థితిలో ఎన్నో తిప్పలు పడ్డది. ఉన్నదంతా ఖర్చు చేసుకుంది, ఏ మాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయింది. డబ్బులన్నీ అయిపోయినాయి కానీ స్వస్థత రాలా. ఈరోజు మన జీవితం కూడా ఎన్నో తిప్పలు పడ్డావు. ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసాం, అక్కడ పోయి మునగాలి, ఎక్కడికి పోవాలి, అక్కడికి పోయి తలంటికి ఇవ్వాలి, ఆ గలవరిగిలంతా, ఈ శిరోగిరంతా, లేకపోతే ఇంకేదో ఉన్నాయి, ఏదో ఊర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నాయి, నాగపట్నం అంట, బురదలంట, లేకపోతే ఆ కొండ, ఈ కొండ, ఆ చెట్టు, ఈ దేవుడు, ఆ దేవుడు, లేకపోతే ఎన్నో గుళ్ళు, లేకపోతే ఎక్కడికెక్కడికో మునగటం, తాళడం, ఎన్నో ఖర్చులు, ఎన్నో తెప్పలు. అయినా కానీ ఈ పాప రోగం పోయిందా? చెప్పండి, ఎక్కడ కూడా పాప రోగం అనేది వాళ్ళ. ఈ పాప రోగము ఎవరు తీసివేయలేని రోగం. ఈ లోకపు డాక్టర్లు ఎవరు కూడా తీసివేయలేని రోగము ఈ పాప రోగం. ఎంతో మంది వైద్యుల దగ్గరకు
చూద్దామండి, ఎక్కడ ఉందామాట. యోబు గ్రంథం 13వ అధ్యాయం. యోబు గ్రంథం 13వ అధ్యాయం ఎన్నో వచ్చిన అంటే 13వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. 13:4 యోబు గ్రంథం. మీరైతే అబద్ధములు కల్పించువారు, మీరందరూ చెప్పండి పనికి మారిన వైద్యులు. ఈ లోకంలో వైద్యులు, ఈ లోకంలో డాక్టర్లు శారీరకంగా స్వస్థత ఇస్తారు, కానీ క్యాన్సర్ బాగు చేస్తారు, గుండె నొప్పిని బాగు చేస్తారు, జ్వరాలు తగ్గిస్తారు, తలనొప్పిని తగ్గిస్తారు, ఆ సర్జరీ ఈ సర్జరీ ఆపరేషన్లు చేస్తారు, కానీ పాపరోగాన్ని మాత్రం ఎవరు కూడా తీసేయరు. ఈరోజు ఆ స్త్రీ లాగానే నువ్వు నేను కూడా ఎన్నో చెప్పబడి ఈ పాపరోగం ఎప్పుడు వద్దా, ఎక్కడ వద్దా, రకరకాల దాన ధర్మాలని, రకరకాల ఇంకా ఎన్నో ధర్మ కార్యాలని, లేకపోతే ఎక్కడికెక్కడికో పోయి మునిగి ఏదేదో చేసి ఎంతో ఖర్చు చేసి అయినప్పటికీ కూడా పాపరోగం అనేది మాటలు. ఎవరు ఈ పాపరోగాన్ని స్వస్థపరిచేది ఎవరంటే పరమ వైద్యుడు. ఎవరు చెప్పండి? పరమ వైద్యుడు, పరమ డాక్టరు. అందరికీ పరమ డాక్టర్ ఉంటాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన పిలుస్తున్నాడు ఎవరినైనా, అందరినీ కూడా. ఎవరైతే ఈ పాప రోగంతో ఉన్నారో ఈ పాప రోగానికి స్వస్థత అయ్యాలని ఆయన దినమెల్లా చేతులు దాసి పిలుస్తున్నారు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు, అయ్యా నువ్వు పాపరోగం, అయ్యా నీకు పాపరోగం ఉంది, రా రా అంటే ఎవరు కూడా దగ్గరికి రాట్లా. నేను అంత మంచిగానే ఉన్నానే, నేను హాయిగా ఉన్నా, తింటున్నా, తిరుగుతున్నా, నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నా. పాపరోగాన్ని ఎవరు గుర్తించట్లా. ఈ పాపరోగము, రక్తస్రావ రోగం ఏ విధంగా ప్రాణానికి ముఖ్యంగా, రక్తం అనేది ప్రాణానికి ముఖ్యమే ఏ విధంగా ఉందో, ఈ పాపరోగం కూడా చావు దగ్గర తీసుకొద్ది. చెప్పండి, బైబిల్ ఒక మాట ఉంటుంది, పాపము వలన వచ్చే జీతం మరణం. ఈ పాప రోగంతో నువ్వు బాధపడుతుంటే నీకు జీతం ఏంటన్నా మరణమే. ఆ మరణం రెండవ మరణం. ఈ లోకంలో ఒకసారి అందరూ చచ్చిపోతారు, అందరూ ఎవరైనా చావాల్సిందే. కానీ భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర నీ పాప రోగాన్ని కుదుర్చుకోకపోతే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాప రోగాన్ని నయం చేసుకోకపోతే నీకు నరకమే, అగ్నిగుండమే, యుగయుగాలు అగ్నిగుండంలో ఉంటావు. అందుకనే భక్తులు పాట రాస్తూ ఉంటాడు, ఏమని? నీవు పాపరోగివయ్యా, ప్రభు పిలుచుచుండెనయ్యా. నీవు పాపరోగివయ్యా, ప్రభు పిలుచుచుండెనయ్యా. ఆ పరమ వైద్యుడకు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నొందుమయ్యా. ఆ పరమ వైద్యుడకు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నొందుమయ్యా. ఎలాంటి వాడివైనా, ఎంత గరుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గరుడవైనా, కనుమూయి కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. కనుమూయి కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. ఏదో ఒకరు చనిపోతావు. నీ పాప రోగాన్ని కుదుర్చుకోకపోతే నరకమే. ఈరోజు నువ్వు నేను కూడా పాప రోగంతో బాధపడుతుంటే చెప్పండి, ఎవరు ఈ పాప రోగాన్ని స్వస్థత ఇచ్చారు? యేసుక్రీస్తు మాత్రమే పాప రోగానికి స్వస్థత ఇచ్చారు. మనంతా ఖర్చు చేసుకున్నాం, పాప రోగంతో ఉన్నామని గుర్తు చేసుకున్నాం, దేవుని దగ్గరకు వచ్చాం, అయ్యా ఈ పాప రోగాన్ని తీసేయ్యా అని రక్షణ మారు మనసు బాప్తిస్మ అనుభవాలు కలిగి ఉన్నాం. దేవుడు పాప రోగాన్ని విడిపించాడు. అందుకే ఆయన ప్రభా నా స్థితిని చూసావయ్యా, నా జబ్బు చూసావయ్యా, ఈ పాప రోగాన్ని విడిపించావయ్యా, స్వస్థత ఇచ్చావయ్యా. మూడవది చూద్దామండి. మూడవది మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసుని గూర్చి విని, చాలు, ఆమె యేసుని గూర్చి విన్నది. ఇటువంటి స్థితిలో నువ్వు నేను కూడా యేసుక్రీస్తు గురించి వినాం. యేసుక్రీస్తు ఏంటి? అసలు యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? ఎందుకు రక్షణ పొందాలి?
ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు ద్వారా వచ్చే లాభం ఏంటి అన్ని తెలుసుకున్నాం. ఆ స్త్రీ కూడా అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు గురించి విన్నది. వినటం వల్ల ఏమైంది చెప్పండి? వినటం వల్ల ఏమైంది? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 10:17 కాగా వినటం వలన విశ్వాసము కలుగును. వినటం వలన విశ్వాసము కలుగును. విశ్వాసం వచ్చింది నీకు నాకు ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి విన్నామో. విశ్వాసం. ఈరోజు రక్షణ పొందాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధనకు వస్తున్నాం, మందిరంలో దేవుని స్తుతిస్తున్నాం. కారణం ఏంటంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, అల్ప విశ్వాసం కాదు. ఆ రోజు ఆ బర్నబాస్ యొక్క అమ్మ అంటే మరియా ఇంకా కొంతమంది ఆ గదిలో ప్రార్థన చేస్తారు. ఎందుకు? పేతురు పైన అధ్యాయం చూస్తే పేతురు సంఖ్యలతో చెరసాలలో బంధించబడ్డాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ప్రార్థన చేశాను గదిలో. పేతురు వస్తే నమ్మల. ప్రార్థన చేశాను కానీ నమ్మల. అంటే అవిశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఈరోజు చాలా మంది అవిశ్వాసంతో ఉన్నారు. పేతురు వస్తే గుర్తుపట్ల, ఒక రోజే చిన్నది మాత్రం గుర్తుపట్టింది. మిగిలిన వాళ్ళు ఆ అధ్యాయంలో చూస్తే సందర్భం కాదులే కానీ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చాలా సార్లు అవిశ్వాసంతో ఉన్నాం, అల్ప విశ్వాసంతో ఉన్నాం. దేవుని నమ్మట్ల, దేవుని కార్యాలు నమ్మట్ల. ఈరోజు నిజంగా ఆయన గురించి విన్నాం, రక్షణ పొందాం. ఆయన గురించి విన్నాం, రక్షణ పొందాం. అది గొప్ప సార్. అందుకే ఆరాధించాలి, అందుకే స్తుతించాలి. ప్రభా నాకు ఒక జబ్బు ఉందయ్యా, ప్రభా ఆ పాప రోగమయ్యా, ఆ పాప రోగం కొరకు ఎక్కడెక్కడికో తిరిగా, ఏదేదో చేశా, అయినా కానీ స్వస్థత రావాలా. అటువంటి సందర్భంలో ప్రభా నీ గురించి వినటానికి ప్రభా నాకు పంపించావు. ప్రభా నీ గురించి తెలుసుకోవడానికి నాకు ధన్యత ఇచ్చావు. పెద్ద సేవకుడు చెప్తున్నాడు, పెద్ద సేవకుడు, గొప్ప దైవజనుడు, ఎంతో మంది ఆత్మను సంపాదించిన దైవజనుడు, కొన్ని వేల మంది ముందు ప్రసంగం చేసుకుంటూ అంటున్నాడు, నేను రక్షణ పొందా కారణం ఏంటో తెలుసా అని చెప్పుకుంటూ. అందరూ అనుకున్నారు కదా, వాహము ఏ చర్చిలో రక్షణ పొందాడు, ఏ గారు బాప్తిసం ఇచ్చిందో అనుకున్నారు. ఆయన చెప్పాడు కదా, ఆయన ఏం చెప్పాడంటే నేను కేవలం రక్షణ పొందా కారణం ఏంటంటే నేను ఉద్యోగం చేసుకునేటప్పుడు దారిలో స్వార్థం ఉండదంట. మైక్ చూసుకొని ఒక సేవకుడు ఒక్కడే పక్కన ఆగలేరు, ఒక హ్యాండ్ మైక్ పెట్టుకొని స్వార్థం చేసుకుంటూ పోయాడంట. యేసుక్రీస్తు నిన్ను రక్షిస్తాడు, నీ పాపరోగాన్ని విడిపిస్తాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు, మరలా వస్తాడు, ఒక్కసారి ఆలోచించు అని చెప్పుకుంటా పోతే ఆ మాటలు విని ఎవరా ఎంత చెప్పేదని బయటకు వచ్చినాడు. జాబ్ చేసే ప్రాంతం నుంచి, ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఒక్కడే సేవకుడు స్వార్థ ప్రకటించుకుంటూ పోతున్నాడు అంట. పాపం తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి లేవు, మైకులు పట్టుకోవడానికి లేదు, లేకపోతే వ్యాన్లు లేవు, సైకిల్ లేవు, లేకపోతే కార్లు లేవు. ఏంటి అని వచ్చిన బాధ, ఏంటి విధంగా చెప్తున్నాడు. చివరికి ఆ సేవకుడు చెప్తున్నాడంట, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చదువు, బైబిల్ చదువు అంటే అనుకుని ఇది కూడా ఒకసారి చదువుకున్నామని బైబిల్ చదివాడంట. ఆ విధంగా రక్షణ పొందాడు. ఈరోజు ఎంత పెద్ద సేవకులైనా, గొప్ప వాళ్ళైనా, నువ్వైనా, నేనైనా ఒక్కనొక రోజు యేసుక్రీస్తు గురించి విన్నాం కాబట్టే రక్షణ పొందా. పాపలోకం పోయింది, వినే భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు గురించి వినటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు పాపలోకంతో బాధపడ్డాం, జబ్బుతో బాధపడ్డాం, ఎన్నో సంవత్సరాలు ఏ ప్రయాసంకి వచ్చాం, ఎక్కడికి తిరిగాం, చెప్పుకోలేని సమస్య, నరకం నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి స్థితిలో యేసుక్రీస్తు గురించి వినటం జరిగింది. చూద్దాం ఇంకా మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం, 5:29, 28 కూడా చదువుకోదాం. ఆమె యేసు గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను. వెంటనే స్వస్థత. 12 సంవత్సరాల నుంచి రోగం, జబ్బు, రక్తస్రావం వెంటనే
రాత్రి చెప్పుకున్నాం ఒక మాట గుర్తుందా? రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి అర్థం ఏం జరిగింది? దివారాత్రము మొర పెడితే ఆయన త్వరగా జ్ఞానం తెచ్చేవారు. ఈరోజు మన జీవితాల్లో త్వరగా కార్యాలు, మార్కు సువార్త కంటే ఇంకా ఒక పేరుందంట. చాలా మంది బైబిల్ పండితులు చెబుతారు ఈ మార్కు సువార్తలో వెంటనే కార్యాలు జరిగాయంట. వెంటనే ఎక్కడ చూసినా వెంటనే స్వస్థత, వెంటనే దయ్యం పోయింది, వెంటనే చావు నుంచి విడుదల, వెంటనే రక్తస్రావం నడిపోవడం, వెంటనే ఓత చేయి బాగుపడింది, వెంటనే కుష్ఠరోగి స్వస్థత పొందాడు, వెంటనే పేతురు అత్తకి జ్వరం పడింది, వెంటనే ఆ పక్షవాయువు కలివాడు లేచి నడిచాడు. అన్ని వెంటనే 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 త్వరగా జరిగాయి కార్యాలు. ఈ స్త్రీ కూడా త్వరగా జరిగింది. వెంటనే వెంటనే స్వస్థత. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన గురించి వినిన వెంటనే ఏం జరిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. ఏ స్వస్థత చెప్పండి? శారీరకంగా కాదు, ఆత్మీయ స్వస్థత. మన హృదయం బాగా అయిపోయింది, మన హృదయం మారిపోయింది. రక్షణ, మానసు, బాప్తిసం, దేవుని స్తుతించే బిడ్డగా, దేవుని ఆరాధించే బిడ్డగా చేసుకో. ఈరోజు నీకు నాకు కూడా పాపము నుంచి స్వస్థత ఇచ్చాడు. పాపము నుంచి, పాప రోగం నుంచి విడుదల, పాప రోగం నుంచి స్వస్థత. 4 లక్షలు, చివరిగా 5 లక్షలు దొరుకుతారండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 33వ వచనం. 33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది జరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో, తన సంగతి అంతయు. యేసుక్రీస్తు అడిగాడు కదా, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో చెప్పండి. పేతురు తెలుసు కదా మనకి, బాగా తెలుసు పేతురు అన్నాడు, ఇంకా భగవాన్ శిష్యులు అదేంటయ్యా, ఎంతో మంది నిన్ను చుట్టుముట్టారు, ఎంతో మంది నిన్ను అంటుకుంటున్నారు, నువ్వేంటి ఎవరో ముట్టుకుంటున్నారు అన్నావు. యేసుక్రీస్తు అన్నాడు కదా, నాలో నుండి ప్రభావం బయటకు పోయింది. నిజంగా ఆ సమయంలో యూదా ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో, లేకపోతే యెరూషలేము ప్రాంతంలో ఆ స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. స్త్రీలకు ప్రాముఖ్యత ఉండదు, స్త్రీలు మాట్లాడటానికి కూడా యోగ్యత లేదు వాళ్ళకి. అందుకనే బైబిల్లో మనం చాలా సార్లు చదువుకుంటాం. చెప్పండి, అబ్రహాము ఇస్సాకులు కనెను, చెప్పండి, ఇస్సాకు యాకోబులు కనెను, శారాయి ఇస్సాకులు కనెను అని రాయాలా ఎక్కడ? అంటే స్త్రీలకి ప్రాముఖ్యత ఇవ్వబడాల. ఈ స్త్రీ కూడా నాకెందుకులే, నాకు స్వస్థత వచ్చిందిలే, ఇక ఊరికి చెప్పకుండా సైలెంట్ గా పోదామని అనుకుంది. కానీ యేసుక్రీస్తు మాత్రం ఊకోల. ఎవరు నన్ను పట్టుకున్నారు చెప్పండి. వెంటనే ఆ స్త్రీ ముందుకు వచ్చి ఆరాధించింది. దేవుడు ఒప్పుకుంది తన తప్పంతా. అయ్యా, నా స్థితి అంతా ఇదయ్యా, నా స్థితి అంతా ఇది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అయ్యా. ఈ స్త్రీ భయపడదు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటో ఆ మాట చదవండి. భయపడి, ఆ స్త్రీ తనకు జరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతా జరిగింది మాత్రం అక్కడికి పోయా, ఎక్కడికి పోయా, అక్కడ స్వస్థత లేదు, అయ్యా ఎంతో ఖర్చు చేశా, స్వస్థత రావాలా. ఎంతో మంది నన్ను నీచంగా చూశారు, ఎంతో మంది నన్ను దూరంగా ఉంచారు, కడగా ఉంచారు. 12 సంవత్సరాల నుంచి చెప్పుకోలేని సమస్య అయ్యా. నేను ముట్టుకుంటే చాలు ముట్టుకున్న స్వస్థత వచ్చిందయ్యా. ఒప్పుకుంది, సాగిలపడింది, ఆరాధన చేసింది. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలయ్యా, నా పరిస్థితి అంతా ఇదయ్యా, ఒకప్పుడు నా స్థితి అయ్యా, ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నానయ్యా. కానీ ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చానో నాకు స్వస్థత వచ్చింది, పాపరోగం పోయింది, నన్ను శుద్ధిగా చేశావు, నిన్ను ఆరాధించబడిగా చేశావు. సాగిలపడి 3 లక్షణాలు ఉన్నాయి అక్కడ. భయపడింది, వణికింది, సాగిలపడింది. భయపడింది, వణికింది, సాగిలపడింది. ఈరోజు నువ్వు నేను కూడా మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బట్టి సైలెంట్ గా ఉంటాం కాదు, దేవుని మందిరం రాకుండా ఉంటాం కాదు, పోవటం కాదు. ఎక్కడికో ఆయన మందిరంలోకి రావాలి, భయంతో రావాలి, వణుకుతూ రావాలి, సాగిలపడాలి, అంతా చెప్పాలి. అయ్యా, ఒకప్పుడు నా పరిస్థితి అయ్యా, నేను దొంగనయ్యా, పాపినయ్యా, దుర్మార్గునయ్యా, వ్యభిచారమయ్యా,
రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పేరు. చివరిలో అంటాడు ఆయన ఒక మాట ఏమంటాడు చూడండి, 34 వచ్చిన, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పు. విశ్వాసం. నా పరిస్థితి కూడా రక్తస్రావం కలిగిన స్త్రీ కంటే ఎక్కువ. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. నేనైతే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పాపరోగంతో ఉన్నాను. నా జీవితంలో కూడా 5 అద్భుత కార్యాలు చేశాను. చెప్పండి. ఒకటిది జబ్బు పోయి రోగం, రెండవది ఎంతో ఖర్చు పెట్టుకున్నా కూడా, ఎక్కడికెక్కడికో తిరిగినా కూడా ఈ పాప రోగం అనేది. మూడవది ప్రభు నిన్ను కూర్చి వినే భాగ్యం ఇచ్చావు, ప్రభు నిన్ను కూర్చి తెలుసుకునే భాగ్యం ఇచ్చావు. తర్వాత 4వది స్వస్థత ఇచ్చావు, నా పాప రోగానికి విడుదల ఇచ్చావు. 5వది ప్రభు సాగిలపడి భయపడి వణుకుతూ ప్రభు నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, నీకు ముఖ్య భాగ్యాన్ని నా జీవితంలో అనుగ్రహించావు. ఏమి చిందించగలను? నా విరిగిన హృదయాన్ని నీకే అర్పిస్తున్నాను అని ఆరాధించాను. అటువంటి ఆరాధన దేవుడు మనకే అనుగ్రహించిన గాక. 2 వందలు కూడా ఒక పాట పాడుతున్నాము. నూట 54 చివరికి తరచి పాట సంఖ్య 154. మొదటి 2 వచనాలు పాడుకున్నాం. 2వ వచనం పాడుకునేటప్పుడు సండే స్కూల్ పావనుడా